హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. సో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరేంటంటే నిమ్మకాయ కారం. ఈ నిమ్మకాయ కారం మనందరికీ పీసెస్ తోటి ఎలా చేసుకోవాలో తెలుసు, కానీ నిమ్మ రసంతోటి నిమ్మకాయ కారం ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు నిమ్మరసం, కారం, ఉప్పు, ఆవు పిండి. ఆవు పిండి అనేది ఆప్షనల్, మీ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. దీంట్లో మనం ఎల్లిపాయలు కూడా దంచుకొని వేసుకోవచ్చు. సో ముందుగా మనం ఎంతైతే నిమ్మరసం తీసుకున్నామో ఆ నిమ్మరసానికి తగ్గట్టుగా కారం వేసుకుందాము. మీ ఇష్టం, మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఉప్పు తగినంత, కారం అయితే ఎంత తీసుకుంటున్నారో దానికి తగినట్టుగా ఉప్పు తీసుకోండి. అలానే ఆవు పిండి చాలా తక్కువ తీసుకోండి, ఎందుకంటే ఆవు పిండి వేడన్న సంగతి మనందరికీ తెలుసు కదా. చాలా తక్కువ తీసుకోండి. ఆ మూడు వేసుకున్న తర్వాత ఆ లిక్విడ్లో బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని కావాలంటే దీంట్లో మనం పోపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే మోస్ట్లీ ఎవరైతే స్టూడెంట్స్ చదువు కోసం రూమ్స్లో ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా ఈజీ రెసిపీ. అండ్ దట్టు మనకు కూడా ఎప్పుడైనా జ్వరం వస్తే కొంచెం ఏదైనా రుచిగా తినాలి అని అనిపిస్తుంది కదా నోటికి. సో ఆ టైంలో కూడా ఈ రెసిపీ మనం చేసుకోవచ్చు అన్నమాట. సో చెప్పుకున్నాం కదా, యాడ్ చేసుకుంటే దీంట్లో పోపు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మన నిమ్మకాయ కారం. మీరు కూడా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. సో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. బాయ్.